తమిళనాడులో ఉన్న మదురైలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించారు. అయితే అప్పట్లో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మగవాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉండేవి. ఒకటి పౌరోహిత్యం చేయాలి, లేదా పాఠాలు చెప్పే పంతులుగా మారాలి. కానీ ఆ వ్యక్తి మూడవ ఆప్షన్ ఎంచుకున్నారు, అదే బిజినెస్. తనకి వచ్చిన ఒక చిన్న ఐడియాతో ఈరోజు 1500 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే కంపెనీని స్థాపించారు. అదే సైకిల్ ప్యూర్ అగరబత్తి. అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు, మిస్టర్ ఎన్ రంగారావు. ఇండియాలో గుడి, బడి, చెట్టు, పుట్ట అనే తేడా లేకుండా ప్రతిరోజు కొన్ని కోట్ల మంది దేవుణ్ణి పూజిస్తారు. అయితే వీళ్ళంతా కూడా దేవుణ్ణి పూజించడానికి ముఖ్యంగా వాడే వస్తువుల్లో ఒకటి అగరబత్తి. అయితే ఈ అగరబత్తీలు నిన్నో మొన్నో వచ్చినవి కాదు, మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. కానీ సైకిల్ అగరబత్తి కంపెనీని స్థాపించిన ఎన్ రంగారావు గారు అప్పటికే మార్కెట్లో ఎంతో మంది ఈ అగరబత్తీలని తయారు చేసినప్పటికీ ఆయన తన అగరబత్తీలని ఒక డిఫరెంట్ వేలో తయారు చేసి ఈ రోజు ఇండియాలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడమే కాదు, 70 దేశాలకి పైగా వాళ్ళ ప్రొడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు రంగారావు గారు ఈ బిజినెస్ లో కొత్తగా ఏం చేశారు? మార్కెట్లో ఎంత కాంపిటీషన్ ఉన్నా మీ దగ్గర ఒక సరైన ప్రొడక్ట్ ఉంటే దానికి కస్టమర్స్ లో హైప్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని ఎక్కువ ప్రైస్ కి ఎలా అమ్మాలి, ఇలాంటి ఎన్నో బిజినెస్ లెసన్స్ మనకి రంగారావు గారి బిజినెస్ జర్నీ వింటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గాయస్, ఈ సైకిల్ అగరబత్తి కంపెనీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ బ్రాండ్ కి సైకిల్ అనే పేరు పెట్టడం వెనక కూడా చాలా పెద్ద లాజికల్ పాయింట్ ఉంది. సో ఆ లాజిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. రంగారావు గారికి 12 ఏళ్ల వయసులో ఆయన తండ్రి చనిపోయారు. సో ఆయన జీవితంలో ఏం చేయాలన్నా అది తనకు తానుగానే చేయాలి. అండ్ ఈ విషయం ఆయనకు అర్థమైన తర్వాత తను చదువుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించడానికి తనకున్న హద్దులన్నింటినీ దాటుకుని తను ఉన్న ఊరు వదిలేసి మైసూరు వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఆయన యూజ్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఆయన కొన్ని రోజులు టైప్ రైటర్ గా, వాచ్ మెకానిక్ గా అండ్ స్వీట్ సెల్లర్ గా ఎన్నో జాబ్స్ చేశారు. కానీ ఏ పనిలో కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండేది కాదు. ఫైనల్గా ఒకరోజు ఆయన అగరబత్తీలు, పూజ సామాగ్రి డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే హోల్సేలర్స్ దగ్గర కొని చిన్న చిన్న రీటైలర్స్కి అమ్ముతారు కదా, ఆ బిజినెస్ అన్నమాట. అయితే కొన్ని రోజుల పాటు ఆ పని చేశాక ఆ ఫీల్డ్లో బిజినెస్ చేయడానికి ఆయనకి ఒక మంచి అవకాశం కనిపించింది. ఎలా అంటే నిజానికి 1950s టైంకి అగరబత్తీలు ఎవరికీ తెలియనివి కాదు, అలాగని కాస్ట్లీ వస్తువులు కాదు. కానీ అగరబత్తీలు తయారు చేస్తున్న చాలా కంపెనీస్ జనాలు అవసరాన్ని క్యాష్ చేసుకోవడానికి వాటి క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తున్నాయి, కానీ వాటి క్వాలిటీ మీద, ఫ్రేగ్రెన్స్ మీద ఎవరూ ఫోకస్ చేయడం లేదు. అంటే అప్పట్లో మార్కెట్లో దొరికే అగరబత్తీలు అంత సువాసన ఉండేవి కాదు అండ్ వాటిని వెలిగించిన కాసేపటికే ఆరిపోయేవి. సో ఇది గమనించిన రంగారావు గారు మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్ కంటే మంచి సువాసన వచ్చే క్వాలిటీ అగరబత్తీలు తయారు చేయాలని 1948లో ఎన్ రంగారావు అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. అయితే ఆయన దగ్గర ఐడియా అయితే ఉంది, కానీ ఆ బిజినెస్ మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. సో అగరబత్తీల ఫ్రేగ్రెన్స్ మీద నాలెడ్జ్ పెంచుకోవడానికి తను దాచుకున్న డబ్బులో 600 రూపాయలు ఖర్చు పెట్టి జర్మనీ నుండి కొన్ని బుక్స్ తెప్పించుకుని వాటిని చదివారు. నిజానికి 1950s టైంకి 600 రూపాయలంటే చాలా ఎక్కువ. అయితే ఈ ప్రాసెస్లో ఆయన్ని చాలా మంది తిట్టారు. అండ్ ఈ తింగరుడు పుస్తకాలు చదివి క్వాలిటీ అగరబత్తీలు తయారు చేస్తాడంట అని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. కానీ రంగారావు గారు అవేమీ పట్టించుకోకుండా తను పుస్తకాల నుండి నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేయడానికి తన భార్య నగలు అమ్మేసి ఒక ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్గా కొన్ని కెమికల్స్ యూజ్ చేసి మంచి సువాసన వచ్చే ఫ్రేగ్రెన్స్ని తయారు చేశారు. అయితే ఇప్పుడు ఆయన దగ్గర మంచి సువాసనను ఇచ్చే క్వాలిటీ అగరబత్తీలు ఉన్నాయి, కానీ వాటిని కస్టమర్స్లోకి పంపించాలంటే ఆ ప్రోడక్ట్కి బ్రాండ్ నేమ్ ఉండాలి, దానికి మార్కెటింగ్ చేయాలి. కానీ అవన్నీ చేయడానికి ఆయన దగ్గర డబ్బు లేదు. అప్పటికే తను దాచుకున్న డబ్బుతో పాటు తన భార్య నగలు కూడా అమ్మేసి మొత్తాన్ని ఈ కంపెనీ మీదే పెట్టేశారు. సో ఎలా అని ఆలోచిస్తున్న టైంలో ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే తన అగరబత్తీలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే దాని బ్రాండ్ నేమ్ ఈజీగా గుర్తుపట్టేలా ఉండాలి అండ్ అంతకంటే ఈజీగా అన్ని భాషల్లో పలికేలా ఉండాలి. సో ఇనీషియల్ డేస్లో తను తయారు చేసిన అగరబత్తీలు సైకిల్ మీద తీసుకెళ్లి అమ్మేవారు. నిజానికి సైకిల్ అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వస్తువు అండ్ అన్ని భాషల్లో ఒకేలా పిలిచే పేరు. సో ఒక బ్రాండ్కి ఇంతకంటే గొప్ప పేరు ఏముంటుంది? కొత్తగా సైకిల్ పేరుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఆ లోగోని వెతుక్కోవాల్సిన పని లేదు. లాజిక్ అర్థమైందా? సో ఈ రీజన్తోనే రంగారావు గారు
తన అగరబత్తి బ్రాండ్కి సైకిల్ అనే పేరు పెట్టారు. నెక్స్ట్ మార్కెటింగ్, అంటే తన దగ్గర ప్రొడక్ట్ ఉంది, దానికి ఒక బ్రాండ్ నేమ్ ఉంది, కానీ ఆ ప్రొడక్ట్ గురించి కస్టమర్స్కి తెలిసేలా చేస్తేనే కదా అది ఎంత క్వాలిటీ ప్రొడక్టో బయటపడేది. బట్ అలా చేయాలంటే దానికి మార్కెటింగ్ చేయాలి. కానీ అప్పట్లో ఆయన దగ్గర అంత డబ్బు లేక ఒక చీప్ అండ్ బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. ఎలా అంటే తను తయారు చేసిన అగరబత్తీలను తీసుకెళ్లి మార్కెట్లో అగరబత్తీలు పూజ సామాగ్రి అమ్మే షాప్స్కి వెళ్ళి ఆ షాప్స్లో వీటిని వెలిగించి వెళ్ళిపోయేవారు. సో దీనివల్ల ఆ షాప్కి వస్తున్న కస్టమర్స్కి ఆ అగరబత్తీల ఫ్రేగ్రెన్స్ నచ్చి వాటినే ఇవ్వమని అడిగేవారు. కానీ ఆ షాప్స్ దగ్గర అగరబత్తీలు ఉండేవి కాదు. రంగారావు గారు జస్ట్ శాంపిల్ కోసం మాత్రమే వాటిని షాప్స్ ముందు వెలిగించి వెళ్ళిపోయేవారు. సో ఇలా కొన్ని రోజుల పాటు కంటిన్యూస్గా కస్టమర్స్ ఎక్కువగా వచ్చే షాప్స్ దగ్గర ఆయన తన అగరబత్తీలు వెలిగించడం వల్ల వాటికి కస్టమర్స్ నుండి మంచి డిమాండ్ వచ్చి షాప్ ఓనర్స్ అంతా ఆ అగరబత్తీలు తమకి అమ్మమని రంగారావు గారిని అడిగేవారు. కానీ రంగారావు గారు వాటిని ఇమ్మీడియట్గా అమ్మకుండా వాటికి మార్కెట్లో మంచి హైప్ వచ్చాక అప్పుడు అమ్మడం స్టార్ట్ చేశారు. సో దీని వెనకున్న లాజిక్ ఏంటంటే మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల రంగారావు గారు సైకిల్ అగరబత్తీలని నార్మల్ ప్రైస్ కంటే 3 రెట్లు ఎక్కువ ధరకి అమ్మేవారు. దీనివల్ల కస్టమర్స్కి ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీతో పాటు మార్కెట్లో ఉన్న వేరే కంపెనీస్ అగరబత్తీలకి సైకిల్ అగరబత్తీలకి మధ్య ఉన్న తేడా ఏంటో క్లియర్గా తెలుస్తుంది. సో ఇలా మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్ అగరబత్తీల కంటే సైకిల్ అగరబత్తీల ఫ్రాగ్రెన్స్ అండ్ క్వాలిటీ బెటర్గా ఉండటం వల్ల ఈ కంపెనీకి విపరీతంగా సేల్స్ జరిగేవి. సో ఈ ప్రాసెస్లో రంగారావు గారు ఫ్యూచర్లో ఈ కంపెనీని హ్యాండిల్ చేయాలంటే కంపెనీని తన తర్వాత నడిపే వాళ్ళకి కూడా అగరబత్తి అండ్ వాటి ఫ్రేగ్రెన్స్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్పి తన కొడుకుల్లో ఒకరైన మూర్తి గారిని ఫ్రేగ్రెన్స్ గురించి ఇంకా డెప్త్గా చదువుకోవడానికి ఫ్రాన్స్ పంపించారు. అయితే మూర్తి గారు చదువుకోవడానికి ఫ్రాన్స్ వెళ్ళి తిరిగి వచ్చే టైంకి ఇండియాలో సైకిల్ కంపెనీ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఏమైందనుకుంటున్నారా? చెప్తా చూడండి. జనరల్గా బిజినెస్లో జరిగే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్తో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒకవేళ ఆ ప్రోడక్ట్ జనాలకి నచ్చి దాన్ని ఎక్కువగా కొంటున్నారంటే ఆ డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీస్ సేమ్ అలాంటి ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసి ఫస్ట్ వచ్చిన కంపెనీకి కాంపిటీషన్గా నిలబడతాయి. ఇది కేవలం పెద్ద పెద్ద కంపెనీస్లో మాత్రమే కాదు, ఈవెన్ మీ ఊళ్ళో ఉండే చిన్న చిన్న వ్యాపారాల మధ్య కూడా ఈ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే రంగారావు గారు ఎంతో కష్టపడి సైకిల్ అగరబత్తీలు తయారు చేసి దాన్ని మార్కెట్లో సక్సెస్ చేస్తే చాలా కంపెనీస్ సేమ్ అలాంటి ప్రొడక్ట్స్ని తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశాయి. సో దీనివల్ల సైకిల్ కంపెనీ తయారు చేసే అగరబత్తి సేల్స్ తగ్గిపోయాయి. ఫైనల్గా మూర్తి గారు ఫ్రాన్స్ నుండి ఇండియా తిరిగి వచ్చిన తర్వాత సైకిల్ కంపెనీ సేల్స్ తగ్గిపోవడానికి కారణాలేంటో తెలుసుకోవాలని ఆయన ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్తో మాట్లాడారు. కానీ వాళ్ళ దగ్గర నుండి ఆయనకి ఒక ప్రాపర్ రీజన్ దొరకలేదు. సో ఒక టీంని పెట్టుకుని డైరెక్ట్గా కస్టమర్స్లోకి పంపించి సర్వే చేయించారు. అందులో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే సైకిల్ బ్రాండ్ అగరబత్తీలు క్వాలిటీ పరంగా బాగున్నాయి, కానీ ఎక్కువ రోజులు ఒకే ఫ్రేగ్రెన్స్ ఉండటం వల్ల కస్టమర్స్కి అది బోర్ కొట్టి వేరే బ్రాండ్స్ వాడుతున్నారు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మూర్తి గారు ఒక జీనియస్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. అదే సైకిల్ 3-in-1 అగరబత్తి. అంటే 3 రకాల ఫ్రాగ్రెన్స్ ఇచ్చే అగరబత్తీలు ఒకే ప్యాకెట్లో వస్తాయన్నమాట. సో దీనివల్ల ఒకవైపు కస్టమర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మరోవైపు ఒకే ప్యాకెట్లో 3 ఫ్రేగ్రెన్స్లు ఉండటం వల్ల కొత్త కస్టమర్స్ కూడా వేరే బ్రాండ్ని కాకుండా సైకిల్ బ్రాండ్నే కొనడానికి ఇష్టపడతారు. సో ఫైనల్గా మూర్తి గారు ఊహించినట్టే ఈ స్ట్రాటజీ మార్కెట్లో చాలా బాగా పనిచేసింది అండ్ మళ్ళీ సైకిల్ బ్రాండ్ని పైకి తీసుకొచ్చింది. కానీ ఇది ఎన్నో రోజులు కొనసాగలేదు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్ కూడా సైకిల్ కంపెనీని కాపీ చేసి సేమ్ అలాగే 3-in-1 అగరబత్తి ప్యాకెట్స్ని లాంచ్ చేసి అమ్మడం స్టార్ట్ చేశాయి. సో మళ్ళీ కాంపిటీటర్స్ని ఎదుర్కోవడానికి సైకిల్ కంపెనీ ఈసారి 4-in-1 అగరబత్తిని లాంచ్ చేసింది. అంటే ఒకే అగరబత్తిలో 4 ఫ్రేగ్రెన్స్ ఉండేలా అన్నమాట. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ కాంపిటీషన్ అనేది ఇంకా ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ క్రియేట్ చేయడానికి మూర్తి గారు ఒక స్టెప్ తీసుకున్నారు. ఎలా అంటే మార్కెట్లో ఉన్న చాలా కంపెనీస్ ఎక్కువగా న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ల మీద ఆధారపడుతున్నాయి. సో తన కాంపిటీటర్స్ని ఎదుర్కొని మార్కెట్లో స్ట్రాంగ్గా నిలబడటానికి సైకిల్ కంపెనీ న్యాచురల్గా ప్రకృతిలో దొరికే జాస్మిన్ అండ్ రోజ్ లాంటి ఫ్రేగ్రెన్స్లు కాకుండా ఆర్టిఫిషియల్గా కొన్ని అట్రాక్టివ్ ఫ్రేగ్రెన్స్లు క్రియేట్ చేసి వాటితో అగరబత్తీలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. అయితే దీని వెనకున్న రీజన్ ఏంటంటే
బేసిక్గా జాస్మిన్ అండ్ రోజ్ లాంటి ఫ్రేగ్రెన్సెస్ నేచర్లో డైరెక్ట్గా దొరుకుతాయి కాబట్టి వాటితో అగరబత్తీలు తయారు చేయడం చాలా ఈజీ, అది ఎవరైనా చేయగలుగుతారు. కానీ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే ఆర్టిఫిషియల్గా ఒక ఫ్రేగ్రెన్స్ని క్రియేట్ చేయాలంటే దానికి కెమికల్ ఫార్ములా తెలిసి ఉండాలి. సో సైకిల్ కంపెనీ ఎక్కడే ఒక మెట్టు పైకి ఎక్కి రోజ్ అండ్ జాస్మిన్ లాంటి న్యాచురల్ ఫ్రేగ్రెన్స్లు కాకుండా వుడ్స్, హెరిటేజ్, లియా, ఫ్లూట్ అండ్ రిథమ్ లాంటి ఎన్నో ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్లు క్రియేట్ చేసి వాటితో అగరబత్తీలు తయారు చేసింది. అయితే ఈ అగరబత్తీలు తయారు చేయడం వెనక సైకిల్ కంపెనీ దాదాపు 300కి పైగా ఇంగ్రీడియంట్స్ వాడటం వల్ల వేరే కంపెనీస్ ఈ ఫార్ములాని డీకోడ్ చేసి సేమ్ ఎలాంటి అగరబత్తీలే తయారు చేయాలంటే అది చాలా కష్టం. లాజిక్ అర్థమైందా? సో ఇనీషియల్ డేస్లో ఈ కంపెనీ దగ్గర పెద్దగా డబ్బులు లేక వీళ్ళు మార్కెటింగ్ మీద ఫోకస్ చేయలేదు. కానీ స్లోగా ఈ కంపెనీ సేల్స్ పెరిగి ఆదాయం పెరిగాక సైకిల్ కంపెనీ కొన్ని రికార్డ్స్ని క్రియేట్ చేసే స్థాయిలో వాళ్ళ ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ చేసింది. ఎలా అంటే అప్పటి వరకు అగరబత్తి అంటే కేవలం ఒక పూజా సామాగ్రిగా భావించే జనాలకి అగరబత్తిని ఒక లైఫ్ స్టైల్ ప్రొడక్ట్గా మార్చి అమితాబ్ బచ్చన్ లాంటి సెలబ్రిటీతో ఫస్ట్ టైం టీవీలో యాడ్స్ వేసిన కంపెనీ ఈ సైకిల్ బ్రాండే. అంతేకాదు సైకిల్ కంపెనీ ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రోడక్ట్కి ఎమోషనల్ మార్కెటింగ్ చేస్తుంది. అంటే నార్మల్గా వాళ్ళ ప్రోడక్ట్లో ఉండే స్పెషాలిటీని చెప్పేలా కాకుండా ప్రార్థన అనే పదానికి సైకిల్ అగరబత్తిని ఒక సిననిమ్గా మార్చాలనుకుంది. అంటే మనం ప్రేయర్ చేసిన ప్రతిసారి మనకి సైకిల్ అగరబత్తే గుర్తొచ్చేలా అన్నమాట. దీనికోసం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీయే ఎమోషనల్ మార్కెటింగ్. ఎలాగో చెప్తా చూడండి. జనరల్గా ఇండియా పాకిస్తాన్ లాంటి ఒక ఎమోషనల్ మ్యాచ్ జరిగినప్పుడు ఒక్కోసారి బ్యాట్స్మెన్ అవుటా కాదా అనేది థర్డ్ ఎంపైర్ డెసిషన్కి వెళ్తుంది. అప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు స్కోర్ బోర్డు మీద వచ్చే డెసిషన్ కోసం ఎంతో ఆతృతగా చూస్తూ వాళ్ళకి ఇష్టమైన టీం గెలవాలని ప్రార్థిస్తుంటారు. సో ఎగ్జాక్ట్గా అదే స్కోర్ బోర్డు మీద సైకిల్ కంపెనీ వాళ్ళ అగరబత్తిని ప్రమోట్ చేసింది. అంటే మీరే ఆలోచించండి వాళ్ళ ఎమోషనల్ మార్కెటింగ్ ఏ లెవెల్లో ఉందో. అదీ కాకుండా ఇండియాలో బాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ క్రికెట్ స్టేడియంస్లో మార్కెటింగ్ చేసిన ఫస్ట్ అగరబత్తి కంపెనీ కూడా సైకిలే. సో ఇలా తన కాంపిటీటర్స్ని ఎదుర్కొని మార్కెట్లో నెంబర్ 1 అవ్వడానికి ప్రతి స్టేజ్లో కూడా సైకిల్ కంపెనీ చాలా బ్రిలియంట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఇండియాలో నెంబర్ 1 అవ్వడం మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తూ 70కి పైగా దేశాల్లో వాళ్ళ అగరబత్తీలు అమ్ముతుంది. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మార్కెట్లో ఎంత కాంపిటీషన్ ఉన్నా మీరు మీ ప్రోడక్ట్ని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి దాన్ని కంటిన్యూస్గా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది ఖచ్చితంగా మార్కెట్ని రూల్ చేసే స్థాయికి ఎదుగుతుంది. దీనికి సైకిల్ కంపెనీనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మార్కెటింగ్ అంటే మీ ప్రోడక్ట్లో ఏముందో కస్టమర్కి చెప్పడం మాత్రమే కాదు, మీరు అమ్మే ప్రోడక్ట్ కస్టమర్ లైఫ్కి ఎలా యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏ విధంగా అది కస్టమర్ లైఫ్కి వాల్యూ యాడ్ చేస్తుందో మీరు కరెక్ట్గా చెప్పగలిగితే అంతకంటే బెస్ట్ మార్కెటింగ్ ఇంకా ఏది ఉండదు. కొన్ని సంవత్సరాల క్రితం పర్సనల్గా నేను ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు అక్కడి మార్కెటింగ్ టీం నాకు నేర్పించిన మొట్టమొదటి మార్కెటింగ్ టాక్టిక్ కూడా ఇదే, ఎమోషనల్ మార్కెటింగ్. దీనికి చాలా పవర్ ఉంటుంది. కావాలంటే మీరు టీవీలో వచ్చే ఏ యాడ్నైనా గమనించండి, అందులో ఏదో ఒక ఎమోషన్ని యాడ్ చేసి దాని ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ని అమ్మడానికి ట్రై చేస్తారు. దీన్నే ఎమోషనల్ పిచ్చింగ్ అంటారు. అర్థమైందా? సో ఫైనలీ ఈ కంపెనీ గురించి మీకు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఈ కేసు రీసెర్చ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చదవండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేసి, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.